ఏపీలో కూటమి సర్కార్ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసింది. వైసీపీ నుండి వలసలకు డోర్స్ ఓపెన్ చేసింది. ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీని ఖాళీ చేయాలనే టార్గెట్ గా కూటమి సర్కార్ అడుగులు పడుతున్నాయి. మరోవైపు అసలు చంద్రబాబు స్కెచ్ ఏంటి, ఆయన వ్యూహం ఏంటి అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కొందరు జంపింగ్ జపాంగ్లను చంద్రబాబు ఎందుకు చూడనట్టు వదిలేస్తున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. గతంలో వైసీపీ నుండి ఎమ్మెల్యేలను చేర్చుకుని 2019 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు బాబు. 2014 ఎన్నికల్లో ఇంచుమించు అలాగే కుదేలయ్యారు జగన్మోహన్ రెడ్డి. మరి ఏ ధైర్యంతో ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది కూటమి పార్టీ అంటే కనబడుతున్న ఒకే ఒక సమాధానం, నియోజకవర్గాల పెంపు. రెండు 2029 నాటికి నియోజకవర్గాల సంఖ్య పెంచాలని యత్నిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. వీటిని పెంచాల్సిన అవసరం ఉందని చాలా ఏళ్లుగా కేంద్రాన్ని అడుగుతోంది ఏపీ. అయితే 2029 వరకు అది కుదిరే పని కాదని చెప్పిన కేంద్రం గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఏపీలో నియోజకవర్గాల సంఖ్య మరో 50 పెరిగి 225కు చేరుకోనుంది. అప్పుడు రాష్ట్రంలో గెలుపు ఓటముల ఈక్వేషన్స్ మారిపోతాయి. కాబట్టి ఇప్పటి నుండే బలమైన లీడర్లను పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడ్డారు చంద్రబాబు. ఎలాగూ నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి కొత్త వాళ్ళు వచ్చినా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరిగే అవకాశం చాలా తక్కువ. అందుకే మాస్టర్ ప్లానర్గా పేరొందిన చంద్రబాబు ఈ వ్యూహం పన్నారు అంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి అవి ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి అంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇక ఏపీలో స్టార్ట్ అయిన ఆపరేషన్ ఆకర్ష్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు లైవ్ ద్వారా. కృష్ణ, కూటమి ప్రభుత్వం ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టేసింది అంటున్నారు. సో డోర్లు ఎలాగో ఓపెన్ అయ్యాయి కాబట్టి మరి ఎవరెవరు అంటే వైసీపీనే టార్గెట్గా చేస్తూ ఇదంతా చేస్తుందని ఎలాగో సూటిగా అర్థమైపోతుంది. మరి ఎవరెవరు చేరే అవకాశాలు ఉన్నాయి, ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి, వివరాలు ఏంటి? సంతోష్, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ఏదైతే చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నడిచిన కూటమి అయితే ఇప్పటికే ఆకర్ష్ పేరుతో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఇప్పటికే ఆకర్ష్ పేరుతో అయితే ఒక స్కీమ్ స్టార్ట్ చేసిందని అనుకోవచ్చు. ప్రధానంగా తీసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా అంటే కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు నాటి నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి నాయకులు ఒక్కొక్కరుగా అయితే పార్టీని వీడుతున్నట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళ పైన ఉన్నటువంటి అంటే తెలుగుదేశం పార్టీ పైన ఒక పెద్ద ఎత్తున విరుచుకుపడ్డ నాయకులు కానీ గతంలో ఏదైతే వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి అవినీతిలో కూరుకుపోయిన నాయకులు కూడా వారు కూడా ఏంటంటే ఎట్లాగైనా సరే కేసుల నుంచి తప్పించుకోవాలి, ఆ కేసుల నుంచి పడాలి అంటే కూటమి వైపు అడుగులు వేస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పేసి కూడా వీరు మరికొంతమంది చూస్తున్న పరిస్థితి. కొంతమంది అయితే ఇక ఈ పార్టీలో మనుగడ లేదు అని భావించి ఆ పార్టీలో మారుతున్న మరికొంతమంది ఉన్నారు. ఈ నేపథ్యం తీసుకున్నట్టుగా వరుస పెట్టి చూసుకున్నట్టుగా కూటమి అధికారంలోకి వచ్చిన కారణం చూసుకుంటే పొన్నూరు మాజీ శాసనసభ్యులు కిలార్ రోసయ్య కానీ గుంటూరు 2 నుంచి గెలిచినట్టు తెలుగుదేశంలో గెలిచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినట్టు మద్దాలి గిరిధర కానీ తీసుకున్నట్లయితే వరుస పెట్టి అదేవిధంగా డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నట్టు ఆళ్ల నాని కూడా ముగ్గురు కూడా పార్టీని అయితే విడిపోయినట్లయితే మనకు ప్రస్తుతానికైతే చూస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు అయితే సెన్సేషనల్ గా అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ కు అత్యంత సన్నిహితుడైనటువంటి రాజ్యసభ సభ్యుడు వెంకటరమణ అయితే మోపిదేవి వెంకటరమణ అయితే ఈ రోజు తన రాజ్యసభ సభ్యత్వానికి అయితే రాజీనామా చేస్తారు. తనతో పాటు నెల్లూరు జిల్లాల నుంచి ఉన్నటువంటి బీదా మస్తాన్ రావు కూడా ఇద్దరు కూడా రాజ్యసభ సభ్యత్వానికి అయితే రాజీనామా చేసి త్వరలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నట్లయితే ఇప్పటికే ఒక కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో మంతనాలు కూడా చేసేసినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. కొన్ని హామీలు ఈ విధంగా తీసుకున్నట్లయితే నిన్న చూసుకున్నట్లయితే పోతుల సునీత అంటే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పోతుల సునీత కూడా మళ్ళీ తన యొక్క సొంత గూటికి అంటే తెలుగుదేశం పార్టీకి చేరడానికి కూడా తన సిద్ధపడ్డట్టు తెలుస్తున్నాం. అంతకుముందు చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి డొక్కా మాణిక్యవరస ప్రసాద్ కూడా పార్టీని వీరు తెలుగుదేశం అయితే చేరారు. ఇలా ఒకరి మించి ఒక పార్టీని వీడాక క్రమంలో అయితే ఉన్నారు. దాదాపుగా 11 మంది వైఎస్ఆర్ సిపి నుంచి రాజ్యసభ సభలో అయితే ప్రాతినిధ్యం వహించు దేశంలో అతి పెద్ద 4వ పార్టీగా ఉన్నటువంటి వైసీపీ సభ్యులైతే దాదాపుగా
పార్టీని దాదాపుగా 8 మంది వేడుతున్నారని చెప్పి ఇప్పటికే ఒక సమాచారం. ఈ లిస్ట్ లో తీసుకుని గోపి వెంకటరమణతో పాటు బీదా మస్తాన్ రావు, అదేవిధంగా గొల్లబాబురావు, ప్రస్తుతానికైతే వీరు కూడా గొల్లబాబురావు కూడా త్వరలో వెళ్ళబోతున్నారని చెప్పేసి కూడా మనకు ప్రధానంగా సమాచారం అందుతుంది. ఇక వరుస పెట్టి తెలుగుదేశం పార్టీలోకి వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు, తెలుగుదేశంతో పాటు బీజేపీలో కూడా. అదేవిధంగా ఏదైతే శాసనసభ్యులు కూడా వెళ్ళిపోతున్నారు, అంటే 11 మంది శాసనసభ్యులు అయితే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో మినహాయిస్తే 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో దాదాపుగా కూడా ఒక 4 శాసనసభ్యులు అయితే టచ్ లో, అంటే తెలుగుదేశం పార్టీకి టచ్ లోకి వెళ్ళినట్టు ప్రధానంగా తెలుస్తుంది. వీరంతా కూడా త్వరలో తన కార్యాచరణని ప్రణాళికని ప్రకటించే అవకాశం అయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదే కాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గతంలో కూడా 23 మంది తెలుగుదేశం వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు కూడా కేటాయించినట్టు చూస్తాం. ఆ నేపథ్యంలో అయితే వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయంగా చూస్తాం అయితే మనం చూస్తా ఉన్నాం. కానీ ఇన్ని గుణపాఠాలు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు ఇంకా ఎందుకు ఆకర్ష్ పేరుతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు తీసుకుంటారని కూడా ఒక పెద్ద మర్మం వెనకైతే కనిపిస్తుంది. ఆకర్ష్ పేరుతో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా రాజకీయ దురంధరుడుగా, రాజకీయ చాణక్యుడిగా పేరుంది. ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలంటే కూడా చంద్రబాబు నాయుడు చాలా ఆచితూచి నిర్ణయాలు అయితే తీసుకుంటారని చెప్పేసి కూడా ఇక్కడ రాజకీయ వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో, అంటే ఏదైతే పార్లమెంట్ లో ఇటీవల జరిగిన పార్లమెంట్ లో ఒక మినిస్టర్ అడిగిన ఒక ఎంపీ అడిగినటువంటి సమాధానంగా కేంద్ర మంత్రి కూడా ఉంటే చెప్పారు, 2029 వరకు ఎక్కడా కూడా శాసనసభ పెంపుదల ఉండదు. 2029లో అయితే అన్ని రాష్ట్రాలకి శాసనసభ పెంపుదల ఉంటుందని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం చూసాం. ఈ నేపథ్యంలో దాదాపు ఆంధ్రప్రదేశ్ కి 50 మంది నూతన శాసనసభ్యులు రావడానికైతే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బలమైన నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆర్థిక బలం, అంగబలము వైసీపీ నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటే ఆ కొత్త నియోజకవర్గాల్లో కూడా వాళ్ళని కాంపెన్సేట్ చేయొచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. దీంతో పాటు ఆ నియోజకవర్గాలు పెంపుదల ఉండటం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందిగా ఉండటం కానీ ఎటువంటి వ్యతిరేకంగా ఉండదు అని చెప్పేసి ఒక భావించినటువంటి చంద్రబాబు నాయుడు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకని ఆకర్ష్ పేరుతో ఈ స్కెచ్ బలమైన ఈ పెద్ద స్కెచ్ వేస్తారని చెప్పేసి మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ నుంచి కానీ ఇటు శాసన మండలి నుంచి కానీ దాదాపుగా ఖాళీ అయిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు పార్టీకి రాజీనామా చేశారు. మరో 2 రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోషయ్య, గుంటూరు ఎమ్మెల్యే మద్దరి గిరిధర్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కూడా చేరారు. మొన్న ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీకి రాజీనామా కూడా చేసేశారు. ఇదే బాటలో మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇక అదే రూట్లో మరికొందరు వైసీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా జంప్ జిల్లాని కావడానికి సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిందే 11 మంది ఎమ్మెల్యే సీట్లు. వారిలో జగన్ మినహా ఉన్నది 10 మంది ఎమ్మెల్యేలు. మరి వారిలో ఎంతమంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నారో తెలియాలి. ఇక ఎంపీలు సైతం ముఖ్యంగా రాజ్యసభ నుండి ఎవరెవరు పార్టీ నుండి జంప్ అవుతారో అన్నది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఆసక్తికరంగా మారింది. వీరిలో సింహభాగం టీడీపీ వైపే చూస్తున్నా కొంతమంది మాత్రం జనసేన, బీజేపీల బాట పట్టేందుకు కూడా ఎదురు చూస్తున్నట్టు ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి. ఇక మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, ఆపరేషన్ ఆకర్ష్ విషయానికి వస్తే ఇక గుంటూరు వైపుగా చూస్తే అంటే ఎవరెవరు క్యూలో సిద్ధంగా ఉన్నారు కూటమిలో చేరడానికి? గుడ్ ఈవినింగ్ సంతోషి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి చవిచూసిన తర్వాత అయితే మాత్రం ఇక వైసీపీ సంబంధించినటువంటి సీట్లు, గెలిచినటువంటి 11 సీట్లు కూడా ఖాళీ అయ్యే విధంగా కూడా కనిపిస్తా ఉన్నాయి. చూసుకోవచ్చు, ఏదైతే ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారంతా కూడా తమ రాజకీయ భవిష్యత్తు, అదేవిధంగా తమ భవిష్యత్తును చూసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వైపు వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే చూసాం, తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకున్నట్టయితే మాత్రం నిజంగా వైసీపీకి ఒక భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. దాదాపుగా మొదటి నుంచి కూడా ఏదైతే కొంత అసంతృప్తి మీద తెలుగుదేశం పార్టీలో గెలిచినప్పటికీ కూడా అనంతరం వైసీపీలోకి రావడం, వైసీపీలోకి వచ్చినటువంటి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాల గిరి ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో తమకు సీటు కేటాయించాలన్నటువంటి ఒక కారణంతో కూడా మొట్టమొదటిగా జిల్లాలో అతనైతే మాత్రం రాజీనామా చేశాడు. రాజీనామా చేసినటువంటి
అనంతరం జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి కిలారి వెంకట రోసయ్య, అంటే దాదాపుగా కూడా సుదీర్ఘ రాజకీయాల్లో కీలకంగా నేతగా ఉన్నటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడిగా కూడా రాజకీయ కుటుంబం నుంచి కూడా ఉన్నటువంటి కిలారి వెంకట రోసయ్య కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి చవి చూడడం, అనంతరం ఆయన కూడా పార్టీలో ఉండలేను, పార్టీలో తనకు సరైనటువంటి ప్రాధాన్యత దక్కడం లేదంటూ కూడా కిలారి రోసయ్య ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం కూడా చూసాం. సో ఈ పరిణామాలు ఒక పక్క జరుగుతా ఉన్నాయి, మరో పక్క పార్టీ క్యాడర్ ని కాపాడుకునేందుకు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఆ తాడేపల్లి నివాసంలో కొన్ని కీలకమైనటువంటి చర్చలు జరుపుతా ఉన్నారు. అదేవిధంగా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే దాదాపు తాడేపల్లి నివాసంలో ఓటమి చవి చూసిన తర్వాత కూడా ఒకసారి మాత్రమే ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలతో కూడా సమావేశం చేస్తూ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడా కూడా క్యాడర్ ని పట్టుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ప్రయత్నం చేయట్లేదు అనేటువంటి ఒక కారణంతో ఈ రోజు పెద్ద మొత్తంలో కూడా వైసీపీని వీడేందుకు మాజీ మంత్రులు కావచ్చు, ఎంపీలు కూడా కావచ్చు, అదేవిధంగా చోటా మోటా సంబంధించిన నేతలు కూడా ఎవరు వైసీపీ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించడం లేదు. దాదాపుగా వైసీపీ క్యాడర్ మొత్తం కూడా ఇప్పటికే ఖాళీ అయిపోతా ఉంది. మరో పక్క జగన్మోహన్ రెడ్డి లండన్, బెంగళూరు అంటూ విదేశీ పర్యటన చేస్తా ఉన్నారు. మరో పక్క పార్టీ క్యాడర్ అంతా కూడా దెబ్బతింటా ఉంది. అదేవిధంగా గతంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఎక్కడా కూడా సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటమి చవి చూసిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడినటువంటి దాఖలాలు కూడా ఎక్కడా లేవు. సో ఈ నేపథ్యంలోనే పార్టీలో ఉన్నటువంటి అధినాయకులే లేనప్పుడు మేము పార్టీలో ఉండడం అవసరమా, తమ రాజకీయ భవిష్యత్తు చూసుకోవడం మంచిది అంటూ కూడా పెద్ద మొత్తంలో వైకాపా సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇప్పటికే టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో ఇందులో భాగంగానే బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి రేపల్లి నియోజకవర్గంలో కంచుకోటగా అక్కడ ఏదైతే మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జగన్ వెంట నడిచినటువంటి మోపిదేవి వెంకటరమణ అక్కడ కొంత ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఓటమి చవి చూసినా కూడా అక్కడే ఉండి పార్టీ క్యాడర్ ను పట్టుకొచ్చుకుంటా కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తమకు సీటు కేటాయించాలని చెప్పి కూడా పదే అడిగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సీటును అయితే మాత్రం అతను కేటాయించకుండా ఎక్కడి నుంచో వచ్చినటువంటి డాక్టర్ ఈ ఊరి గణేష్ కు కేటాయించడం, ఈ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా అతన్ని రాజ్యసభ ఎంపీగా ప్రకటించడం, ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ కూడా ఆయన మొదటి నుంచి కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో తనకు సరైనటువంటి ప్రాధాన్యత దక్కట్లేదు. జగన్మోహన్ రెడ్డి కోసం నేను జైలుకు కూడా వెళ్ళొచ్చాను, అయినా కూడా తనకు పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యత లేదు. ఎంతకీ ఏదైతే విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లా వారి సామాజిక వర్గం పరంగా వారే చూసుకుంటున్నారు, కానీ తమకు మాత్రం సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటి దానిపై కూడా ఈ రోజు ఉదయం ఢిల్లీ వేదికగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే సంతోషి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి అయితే మాత్రం ఒక గట్టి దెబ్బ తగులుతా ఉంది. ఇక క్యాడర్ ని కాపాడుకోకపోతే కనుక పూర్తి స్థాయిలో కూడా వైసీపీ అంతా ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష అంటూ డోర్లు ఓపెన్ చేసి పెట్టారు. దాదాపుగా ఆ పార్టీలోకి చేరాలంటే పూర్తి స్థాయిలో కూడా సభ్యత్వానికి రాజీనామా చేయండి, పార్టీలోకి తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఒక వల వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఆ వలలో చిక్కుకునేందుకు ఇప్పటికే కూడా దాదాపు నేతలు బడా నేతలు కూడా ఇప్పటికే ఆ పార్టీలోకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక వైకాపా అయితే మాత్రం కొంత పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ క్యాడర్ ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలు మానుకొని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎప్పటికప్పుడు నేతలతో కూడా సంప్రదింపులు జరిపి పార్టీ క్యాడర్ ని కూడా కాపాడుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో వైసీపీకి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మరింత దెబ్బ తగలిపోతా ఉంది. దాదాపుగా ఇప్పటికే రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుతో పాటు మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఈ రోజు ఉదయం కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరి అదే విధంగా అదే బాటలో మరికొంతమంది సీనియర్ నేతలు అయోధ్యరామరెడ్డి కూడా అదే బాటలో వెళ్ళిపోతా ఉన్నారని కూడా సమాచారం అంతా ఉంది. మరి అదేవిధంగా మాజీ హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి మేఘతోటి సుచరిత కూడా అదే బాటలో ప్రయాణం కాబోతుందనుకున్నటువంటి సంకేతాలు కూడా ప్రస్తుతం ఇప్పటికే వినిపిస్తా ఉన్నాయి. దీనిపై ఇప్పటికే కూడా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర పెద్దలతో కొంత బూత్ స్థాయిలో సంప్రదింపులు చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. కాబట్టి ఇక పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డిపై ఉందనేది కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సంతోషిని. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.
ఇక కాకినాడ జిల్లా నుంచి చూస్తే ఎవరిని పడితే వారిని పార్టీలో రానిచ్చేది లేదంటూ ఓవైపు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి హాట్ కామెంట్స్ చేయడం, మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుండడం పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగుతోంది. మాజీ మంత్రులు విశ్వరూప్, పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్ కాంగ్రెస్ వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. అలాగే పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, తోట త్రిమూర్తులు అడుగులు బయట వేసేందుకు సిద్ధమైనాయి. వారికి ఏ ఆహ్వానం అందకపోవడంతో స్తబ్దుగా ఉంటున్నారు. ఇక విమర్శలు, ఒత్తిళ్లు ఎదురవుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు మౌనంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. మరి కాకినాడ వైపుగా చూస్తే అసలు ఆపరేషన్ ఆకర్ష్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దురాని లైవ్ ద్వారా అందిస్తారు. దురాని. గుడ్ ఈవినింగ్ సంతోషి. వాస్తవంగా ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఒక పథకం ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఆశావాళ్ళందరినీ ఇటువైపు తిప్పుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. దీనికంటే చంద్రబాబు నాయుడు ఈ ఉద్దేశానికి రావడానికంటే ముందు కొన్ని విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తొలుత ఎన్నికలు ముగిసిన తర్వాత కొంతమంది అభ్యర్థులు అంటే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఇలాగే ఇంకొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ వీడి ఇటు తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ అడుగు పెట్టాలనుకున్నారు. అయితే వారిని ఎటువైపు కూడా రానివ్వకుండా కట్టడి చేస్తూనే చాలా మంది ఆశావాళ్ళు బ్రేక్ వేస్తూ తెలుగుదేశం పార్టీ ఏ పార్టీలో తమ పార్టీలోకి ఎవరిని రానివ్వదని, చేరికలకు అవకాశం లేదంటూ కరాఖండిగా తేల్చి చెప్పారు. అయితే ఇటువంటి ధర్మిల ఈ సమయంలోనే రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం, ఆశావాళ్ళందరినీ బీజేపీలోకి తీసుకురావడం, అలాగే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా గట్టిగా ప్రారంభించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకానొక దశలో తీవ్రంగానే పాదం కదిపారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ నేతలకు ఒక సందేశం పంపుతూ పార్టీలో ఎవరైనా చేరాలనుకుంటే ఈ మిగిలిన కూటమిలో ఉన్న రెండు పార్టీల అభ్యంతరాలు పరిగణించిన తర్వాతే పార్టీలోకి తీసుకోవాలి తప్పించి ఏకపక్షంగా ఎవరిని ఏ పార్టీలో తీసుకోకూడదంటూ పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ అగ్రనేతలకు చెప్పించడం ద్వారా మొత్తానికి ఈ వ్యవహారాలను కట్టడి చేశారు. అయితే వీళ్ళందరినీ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకులు ఉన్నారో వాళ్ళని కేసుల పేరిట ఇబ్బంది పెట్టాలి, ఆ తర్వాతే వీరి అంతు చూడాలనే విధంగా కూడా ఒక అవకాశం నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే తొలుత కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఎంచుకున్నారు. ఈ పీడీఎస్ బియ్యం రవాణా అక్రమంగా జరుగుతున్న వ్యవహారంలో ఆయన దోషిగా నిలబెట్టేందుకు చాలా ఎత్తున కసరత్తు చేశారు. అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ నేరుగా అందులో హస్తం దొరకపోవడంతో సిఐడి కేసుల్లో కానీ ఇతర కేసుల్లో కానీ ఆయన ఇరికించే అవకాశం కనిపించకపోవడంతో ఇది సుదీర్ఘ ప్రక్రియ కొనసాగుతుండటంతో చంద్రబాబు నాయుడు మరో కసరత్తు చేశారు. ఈ ఎవరైతే ఉన్నారో బలంగా అభ్యర్థులు ఎవరు ఉంటారో వారిని తెలుగుదేశం పార్టీలో తీసుకోవడం ద్వారా వైఎస్ఆర్ పార్టీని మరింత బలహీనం చేయాలని ఈ విధంగా అడుగులేస్తున్నా. అంటే జగన్ ఆలోచన ఏదైతే ఉందో ఒక 6 నెలలు వేచి చూసి ఆ తర్వాత జనం మధ్యలోకి వచ్చి పార్టీని బలోపేతం చేయాలని జగన్మోహన్ రెడ్డి తలుస్తున్నారు. ఈ లోపలే పార్టీని ఖాళీ చేస్తే మంచిదని అభిప్రాయానికి చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఈ దశలోనే ద్వారాలు తెరిచి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే తెలుగుదేశం పార్టీలో కానీ కుటుంబ ప్రభుత్వంలో కానీ అవకాశం కల్పించారు. ఇదే సమయంలో అయితే చాలా మంది ఆశావాహులు అయితే కనుక తెలుగుదేశం పార్టీ జనసేనలో చేరాలని అనుకుంటున్నప్పటికీ ఎవరెవరిని చేర్చుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం అయితే కనుక కాకినాడ జిల్లా కానీ కోనసీమ జిల్లా కానీ అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఉన్న నాయకులందరూ కూడా ఎన్నికల్లో కూడా చాలా బలమైన అభ్యర్థులు, బలంగా భక్తులుగా వైఎస్ఆర్ పార్టీకి పనిచేసిన వాళ్ళే. ఎందుకంటే గతంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ నిలబడ్డ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్లే కాకుండా ఏకాఏకీగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ నేరుగా అతనిపైనే కుటుంబాలపైనే విమర్శలు గుప్పించి తీవ్రంగా అలజడి రేగొట్టిన వాళ్లే. వీళ్ళందరినీ పార్టీలో ఏ విధంగా తీసుకుంటామని విమర్శ వచ్చినప్పుడు పార్టీలో తీసుకునే కంటే ముందుగా వాళ్ళని బయట రప్పించడం చాలా ఎత్తుగడగా భావించడంతో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడిగేశారు. ఎవరెవరు ఏ పార్టీలో రావాలనుకుంటారో వాళ్ళు ముందుగా తమ పదవులకు రాజీనామా చేసి అప్పుడే ముందుకు వస్తేనే తమకు అవకాశం కల్పిస్తా ఉన్నారు. అయితే కాకినాడ జిల్లా పరిస్థితి ఇటు కేవలం పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబులే కనబడుతున్నారు. అయితే వారిని పార్టీలో తీసుకోవడం ద్వారా ఏమి లేకపోయినా వాళ్ళు బీజేపీకి వెళ్తారు కాబట్టి బీజేపీలోకి వెళ్లకుండా నిరోధించాలి అని ఒక కొత్త ఎత్తు కూడా తెరదీశారు. అలాగే కోనసీమ జిల్లా చూసుకుంటే మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఉన్నారు. ఆయన కానీ చెల్లుబోయిన వేణు రామచంద్రరావు ఆయన కూడా మాజీ మంత్రి. వీరిద్దరు కూడా గతంలో కాంగ్రెస్ కి చాలా సన్నిహితంగాను చాలా పవర్ఫుల్ గాను పనిచేశారు. వీరికి మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో కాంగ్రెస్ వైపే వెళ్తారన్న భావన ఉన్నప్పటికీ వీళ్ళని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విపరీతంగా బలహీనం చేయడం ద్వారా అప్పుడే తెలుగుదేశం పార్టీలోకి తీసుకోకుండా
పార్టీని చాలా వీక్ గా చేయొచ్చనే ఒక చిన్న ఎత్తుగడ వేశారు. ఆ ఎత్తుగడలో భాగంగానే కాకినాడ జిల్లా నుంచి కానీ, కోనసీమ జిల్లా నుంచి కానీ, రాజమండ్రి జిల్లా నుంచి కానీ ఎవరిని అయితే కనుక ప్రస్తుతం ఎవరిని కూడా ఈ తెలుగుదేశం కూటమిలో తీసుకునే అవకాశాలు లేవు. అయినప్పటికీ వాళ్ళకి ఆశలు కల్పిస్తూ మీరు బయటకు వస్తే నియోజకవర్గాలు ఎప్పుడు పెంపు చేస్తారో వాళ్ళకి అవకాశం కల్పిస్తాం. ప్రస్తుతం అయితే కనుక పార్టీలో స్తబ్దతగానే ఉండాలి అని సంకేతాలు ఇస్తున్నప్పటికీ ఉన్న నాయకులు ఎవరు కూడా, అంటే ఇక్కడ మన తునిలో చూసుకున్నామంటే దాడిశెట్టి రాజా ఉన్నారు, ఆయన పైన కేసులు పెట్టాలని చాలా బలంగా విశ్వసించినప్పటికీ ఒక పాత్రికేయుడు హత్య కేసులో దాడిశెట్టి రాజాని ఇన్వాల్వ్ చేయాలని భావించారు. అయితే ఆధారాలు దొరకలేదు. అలాగే 2-3 కేసుల్లో కూడా 2-3 ప్రజాప్రతినిధులను ఇందులో ఇన్వాల్వ్ చేయాలని చూసినప్పటికీ ఎవరు కూడా ప్రస్తుతానికి అయితే నేరుగా ఉండట్లేదు. ఏ ప్రజానాయకుడు చూసినా మాజీ ప్రజాప్రతినిధులు అందరూ ఇంటి పట్టునే ఉన్నారు లేదా హైదరాబాద్ లో ఉన్నారు. ఎవరు కూడా ఏ విధంగా కూడా నేరుగా స్పందించట్లేదు. ఎవరైనా నాయకులు ఎంతగా విరుచుకుపడినా సరే సమాధానం ఇవ్వడానికి మాత్రం ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు. ఇందులో భాగంగానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పీడీఎస్ బియ్యం వ్యవహారం ఒక కొలిక్క రాకపోవడంతో మా ప్రస్తుత ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో ఎస్పీకి ఫిర్యాదు ఇప్పించారు. ఎందుకంటే గతంలో దాడులు చేశాడని, తన వల్ల కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారని, అలాగే జనసేన అధినేతకి పర్సనల్ గా అమ్మనబుద్ధులు తిట్టారంటే రకరకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రస్తుతం అయితే కనుక దాని తగ్గ ఆధారం లేకపోవడంతో పోలీసులు కూడా కేసు బిగించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే తెలుగుదేశం అధినేత చాలా తీవ్రంగా ఆలోచించి డోర్లు తెరిచి ముందుగా వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయట రప్పించి ఆ పార్టీని బలహీనం చేస్తూ తప్పించి మరో దారి లేదని నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా చాలా మంది వాళ్ళందరికీ కూడా పిలుపులు ఇస్తున్నప్పటికీ ఎవరిని కూడా గట్టిగానే చెప్పుకోవచ్చు. ఈ 3 జిల్లాల నుంచి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి మాత్రం ఎవరికి ప్రవేశం లేదని చెప్పుకోవాలి. అయినప్పటికీ వీరందరికీ ఆశలు కల్పిస్తూ మాత్రం బయటకు రప్పించే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా Right, Durrani, thanks for the live details.